వృద్ధాప్యం వల్ల నవీన్ పట్నాయక్ ఇనాక్ట్ అయ్యే రోజు ఇవాళ కాకపోతే రేపైనా వస్తుంది, అప్పుడు తమకు అపార్చునిటీ వస్తుంది అని ఎత్తుగలేస్తుంది. అందుకే నవీన్ పట్నాయక్ బిజు జనతాదళ్ పార్టీతో ఆ రకమైన మిగతా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించారు. అయినా ఆఖరికి బిజు జనతాదళ్ ఓడించే ఒరిస్సాల అధికారంలోకి ఈ లోపలనే వచ్చేశారు. నవీన్ పట్నాయక్ ఉండగానే వచ్చారు, నవీన్ పార్టీ యాక్టివ్గా ఉండగానే. సో ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ ఆశించింది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎనీహౌ ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు యాక్టివ్గా ఉండగలుగుతారు, ఏది రీత్యా అంతకన్నా ఎక్కువ సాధ్యం కాదు కనుక అప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్ళీ లీడర్షిప్ ట్రాన్సిషన్ అనే క్రైసిస్ ఎదుర్కొన్నప్పుడు తమకు అవకాశం వస్తుంది. అందుకొరకు అప్పటికి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళతో కలిసి ఉండడము, జూనియర్ ఎన్టీఆర్తో అమిత్ షా సమాలోచనలు చేయడము, ఇవన్నీ దాంట్లో భాగం. ఆ సిచ్యువేషన్కు ప్రిపేర్ కాడు. బహుశా ఇప్పుడు అది కూడా బీజేపీకి అర్థమైంటుంది. తెలుగుదేశం పార్టీలో నాయకత్వ సంక్షోభం ఏమీ ఉండకపోవచ్చు, ఆ పార్టీ లీడర్షిప్ ట్రాన్సిషన్ కూడా ప్రిపేర్ అయింది అని. ఎందుకంటే ఇటీవల కాలంలో లోకేష్ పట్ల బీజేపీ చూపుతున్న ప్రత్యేక ఆకర్షణ అందుకు ఉదాహరణ. దే రియలైజ్ ఇట్. ఇక మనకు చంద్రబాబు నాయుడు నుంచి లోకేష్కు లీడర్షిప్ ట్రాన్సిషన్ టైంలో ఆ గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్లో తాము ఎంటర్ కావచ్చు అని ఇదివరకు భావించారు. అందుకు పవన్ కళ్యాణ్ను ముందు పెట్టి ఎంటర్ కావచ్చు అని. అందుకే పవన్ కళ్యాణ్ను ముందు పెట్టి తెలుగుదేశం పార్టీని అటాక్ చేయడం అనేది బీజేపీ జాతీయ నాయకత్వ వ్యూహం అని నేనే కాదు, ఏబిఎన్ రాధాకృష్ణ కూడా తన విశ్లేషణలో పేర్కొన్నారు. కానీ ఇప్పుడు అది కూడా వాళ్ళకి అర్థమైంది, టీడీపీని అంత తొందరగా డిస్టర్బ్ చేయలేము, టీడీపీ డిస్టర్బ్ అవుతుంది అని భ్రమల్లో ఉండకూడదు. అదే వైసీపీ టీడీపీల మధ్య పోలరైజేషన్ పోయి తమకు వచ్చే అవకాశం ఉంటుంది అనే నమ్మకం వరకు పోయింది. ఇప్పటికి కూడా 20% ఓటింగ్ ఉంటుంది, కానీ ఇమీడియట్ ఫ్యూచర్లో ఆ స్కోప్ లేదు. ఫ్యూచర్లో ఏమంటూ ఉండొచ్చు. ఇప్పటికైతే మనం తెలుగుదేశం పార్టీతో కలిసి ఉండడం వల్లనే ఆంధ్రప్రదేశ్లో ఉనికి ఉంటుంది తప్ప, లేకపోతే కంప్లీట్గా మార్జినలైజ్ అయిపోతాం అనే భావనకు బీజేపీ వచ్చింది. అందుకే మోడీ ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడుతో కలవడం వల్ల ప్రయోజనమైంది, తెలుగుదేశంతో కూటమితో సమన్వయం అనే మాట అన్నాం. అందువల్ల దే హ్యావ్ అండర్స్టూడ్ దట్ తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్, తెలుగుదేశం పార్టీ వైబ్రెంట్, తెలుగుదేశం పార్టీని అంత సులభంగా వీక్ కాదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల తీవ్రమైన అసంతృప్తి పెరిగితే కూడా తమకు ఒక ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంటుంది అని కూడా ఒక బీజేపీ భావించింది. కానీ అది కూడా ఇప్పుడైతే కనిపించడం లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూటమే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉంది. అందువల్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల అసంతృప్తి లేదు, తెలుగుదేశం పార్టీలో నాయకత్వ క్రైసిస్ లేదు, థర్డ్ పవన్ కళ్యాణ్ లాంటి మిత్రుడు విడిగా రావడానికి సిద్ధంగా లేరు, బీజేపీకి సొంతగా ఆ ఉనికి లేదు. మరి ఏం చేయాలి బీజేపీగా? ఈ 4 కారణాల రీత్యా చంద్రబాబు నాయుడుతో కలిసి ఉండడమే, తెలుగుదేశంతో కలిసి ఉండడమే తమకు శ్రీరామ రక్ష అని బీజేపీ జాతీయ నాయకత్వం ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా మోడీ వ్యాఖ్యలు చూస్తుంది. అయితే ఇదే ఉంటుందా ఎప్పటికీ? నేను ఇంతమంది చెప్పాను, బీజేపీ రాజకీయ వ్యూహంలో రిజిడిటీ ఉండదు. డైనమిక్గా పొలిటికల్ సిచ్యువేషన్ వాళ్ళు అసెస్ చేస్తూ ఉంటారు. క్షేత్రస్థాయి నుంచి వారికి ఆర్ఎస్ఎస్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ వస్తుంది. ఆర్ఎస్ఎస్ఏ కాదు, సొంత పార్టీ కాదు, ఇండిపెండెంట్ సోర్సెస్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తెచ్చుకుంటూ ఉంటారు. అందుకే మీకు ఆంధ్ర ఎంపీలతో తెలంగాణ ఎంపీలతో మాట్లాడుతూ మోడీ అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్పగలిగాడు? అలా డైవర్స్ ఫీడ్బ్యాక్ ఆధారంగా తమ పొలిటికల్ స్ట్రాటజీ మార్చుకుంటారు. అందుకే మీరు గమనించిన బీజేపీ ఓడిపోయిన చోట మళ్ళీ గెలుస్తుంటుంది. 2024లో ఎలక్షన్స్లో మహారాష్ట్రలో దెబ్బతిన్నారు, హర్యానాలో దెబ్బతిన్నారు, కానీ 2 చోట్ల మళ్ళీ అధికారంలోకి రాగలిగారు. అందువల్ల బీజేపీకి ఉండే డైనామిజం అది. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికైతే ఇప్పుడు బీజేపీ ఒక అండర్స్టాండింగ్కి వచ్చింది. చంద్రబాబు నాయుడు పైన తీవ్రమైన అసంతృప్తి ఇప్పుడు లేదు. 2, పవన్ కళ్యాణ్ విడిగా రావటానికి సిద్ధంగా లేడు. 3, టీడీపీ వైసీపీకి టీడీపీకి మధ్య ఉన్న పోలరైజ్డ్ పొలిటికల్ క్లైమేట్ ఇంత తొందరగా బీజేపీకి ఎత్తే అవకాశం ఉండదు. 4, బీజేపీకి స్థానిక నాయకత్వం కానీ ఉనికి కానీ లేదు. అన్నిటికీ మించి తెలుగుదేశం నాయకత్వ సంక్షోభం లేదు. చంద్రబాబు నాయుడు టు లోకేష్ స్మూత్ ట్రాన్సిషన్ జరుగుతోంది. అందువల్ల ఇప్పటికిప్పుడు మనకు ఏ అవకాశం లేదు. అసంతృప్తి ఉన్న అవకాశం ఉంటుంది, నాయకత్వ సంక్షోభం ఉన్న అవకాశం ఉంటుంది. సో లేదు, ఒక బలమైన మిత్రపక్షం కలిసి వస్తే అవకాశం ఉంటుంది. ఏది లేనప్పుడు ఏం చేయాలి మరి? అందువల్ల ఇప్పటికిప్పుడు తెలుగుదేశంతో కలిసి ఉండడమే లాభం అనే నిర్ణయానికి
మోడీ వచ్చినట్టుగా ఉంది. మీరు ఇక్కడ ఇంకో డైమెన్షన్ కూడా ఉంది, ఆసక్తికరమైన పాయింట్. మీరు న్యూస్లో చదవండి. జగన్మోహన్ రెడ్డి విమర్శలకు సోషల్ మీడియాలో మీరు ధీటుగా ఎదుర్కోండి అని చెప్పారు. మరి జగన్ ఎప్పుడైనా మోడీని విమర్శిస్తే కదా ఎదుర్కోవడం. జగన్ మోడీని ఇంతవరకు ఒక్కరోజు పొరపాటున కూడా వైసీపీ మోడీని ఏమంటలేదు, బీజేపీని ఏమంటలేదు. మరి ఎదుర్కోమని ఎందుకు చెప్తున్నాడు మోడీ? ఇదో క్వశ్చన్ కదా. సో బీజేపీని వైసీపీ ఏమీ అనడం లేదు. అననప్పుడు మోడీ ఏం చెప్తున్నాడు? సోషల్ మీడియాలో మీరు జగన్ ఎదుర్కోండి అంటున్నారు. జగన్ విమర్శ చేయకపోతే దేన్ని ఎదుర్కొంటారు? జగన్ ఏమన్నా స్టీల్ ప్లాంట్ విషయంలో మోడీని విమర్శించారా? మీకు ఏ విషయంలో రూపాయి పతనం అవుతుంది, జగన్ ఏమైనా మోడీని విమర్శించారా? ఇండిగో సంక్షేమం వచ్చింది, జగన్ ఏమైనా మోడీని విమర్శించారా? సాక్షి మీడియాలో రామ్మోహన్ నాయుడు కదా టార్గెట్ చేసింది, పొరపాటున కూడా ఒక మాట ఏమనలే కదా. మీరు ఏ అంశంలో జగన్ బీజేపీని విమర్శించాడు, మోడీని విమర్శించాడు? మరి ఆన్సర్ ఇవ్వమని మోడీ ఎందుకు అంటున్నాడు? ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే, బీజేపీని మోడీని విమర్శిస్తున్నాను కాదు, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు విమర్శిస్తే అంటీ పట్టున్నట్టు బీజేపీ నాయకులు ఉంటున్నారు. మీరు ఎక్కడన్నా మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడును అటాక్ చేస్తున్నాడు, టీడీపీని అటాక్ చేస్తున్నాడు. ఎక్కడన్నా బీజేపీ వాళ్ళు సపోర్ట్గా వస్తున్నారా? మీరు గమనించండి, ఎక్కడా రావడం లేదు. అసలు జగన్ మీద బీజేపీ వాళ్ళు విమర్శలు చేయడం లేదు. వాళ్ళు ఏమైనా విమర్శలు చేస్తే ఇంతవరకు మీరు చూడండి, ఏ బీజేపీ నాయకుడు తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి విమర్శించారు ఉదాహరణ చెప్పండి నాకు. ఎక్కడా ఉండదు. ఈవెన్ మోడీయే చేయడు, వీళ్ళు అసలే చేయరు రాష్ట్ర నాయకత్వం. మోడీ చెప్పింది ఏంటంటే, మేము చేయకపోవడం వేరు, అది మా జాతీయ నాయకత్వ వ్యూహం ఉంటుంది. మేము అవసరమైతే జగన్తో కావాల్సిన రాజకీయ వ్యూహాలు నడుపుకుంటాం, మీరెందుకు కూకుంటున్నారు? మాది వేరు, మీరు వేరు, మీరైతే జగన్ అటాక్ చేయండి అంటే అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడును విమర్శించినా మీరు అటాక్ చేయండి అని బీజేపీ ఆంధ్రప్రదేశ్ నేతలకు మోడీ ఇస్తున్న సలహా. జాతీయ నాయకత్వమేమో ఆప్షన్స్ పెట్టుకొని 2 ఛానల్స్ ఓపెన్ పెట్టుకుంటుంది. చంద్రబాబు నాయుడు ఛానల్ ఉంటుంది, జగన్ ఛానల్ ఉంటుంది. రాష్ట్ర నాయకత్వానికి అది అవసరం లేదు. రాష్ట్ర నాయకత్వం ఏకంగా మీరు తెలుగుదేశంతో కలిసి ఉన్నారు కనుక జగన్కు వ్యతిరేకంగా మీరు అటాక్ చేయండి, జగన్ చంద్రబాబు నాయుడు అన్నా కూడా మీరు ఊకోకండి అని చెప్పడం. అంటే జాతీయ నాయకత్వ ఛానల్ డిప్లొమసీ వేరుంటుంది, రాష్ట్ర నాయకత్వం ఫీల్డ్లో చేసే పని వేరుంటుంది అని మోడీ చెప్తున్నాడు. ఇంత వ్యూహాత్మకంగా చెప్తున్నాడు చూడండి. ఇప్పటిదాకా బీజేపీ ఆంధ్రప్రదేశ్ నాయకత్వం చంద్రబాబు నాయుడు విమర్శిస్తే మాకేం సంబంధం ఊరుకున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మోడీ సలహా మేరకు బహుశా రేపో మాపో నుంచి మొదలు కావచ్చు, జగన్ చంద్రబాబును విమర్శించినా కూడా బీజేపీ మద్దతుగా రావచ్చు. సో మీకు బీజేపీ కూడా జగన్ అటాక్ చేయొచ్చు. సో అది చెయ్యకపోతే మీరు పెరగరు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే మనం తెలుగుదేశంతో ఉన్నప్పుడు తెలుగుదేశంతో ఉన్నట్టే ఉండాలి. వెన్ యూఆర్ ఇన్ జర్మనీ యూ ఆర్ లైక్ ఏ జర్మన్, యూ షుడ్ బి లైక్ ఏ జర్మన్. మీరు తెలుగుదేశంతో ఉంటారు, చంద్రబాబు నాయుడుతో లాభపడతారు, కానీ చంద్రబాబు నాయుడును జగన్ అటాక్ చేస్తే మీరు కామ్ ఉంటారు. ఇది ఎట్లా మీరు ఫీల్డ్లో పెరుగుతారు అనేది. అంటే ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ నాయకత్వం ఏమనుకున్నదంటే, మోడీ జగన్ ఏమన్నాడు కదా, మనం అంటే ఏమన్నా కోపానికి వస్తుందేమో అని. మోడీ చెప్తున్నది అంటే, నేనేమన్నానయ్యా, నా అవసరం వేరే ఉంటుంది, రేపు అవసరం వస్తే జగన్ కూడా సపోర్ట్ కలుపుకుంటాను. మనం కలుపుకోలేదా? మీకు ఎలక్షన్స్ వచ్చినప్పుడు, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ వచ్చినప్పుడు అవసరం లేకపోయినా వైసీపీతో రాజ్నాథ్ సింగ్ జగన్తో మాట్లాడలేదా? మా అవసరాలు వేరు, మీ అవసరాలు వేరు. మీరు ఫీల్డ్ మీద ఉన్నారు, మీ పొలిటికల్ ఎనిమీ జగన్, మీరు అటాక్ చేయండి. మాకు పొలిటికల్ ఎనిమీ జగన్ కాదు, మీకు పొలిటికల్ ఎనిమీ జగన్. మాకేమున్నది, పార్లమెంట్లో అన్నిటికీ సహకరిస్తున్నాడు, మాకెందుకు అభ్యంతరం ఆయనతోని అని చెప్తున్నాడు మోడీ. సో అందువల్ల ఆ వార్త చూస్తే మనకు మోడీ చెప్పిన మాటలు చూస్తే ఎన్ని వ్యూహాత్మక అంశాలు ఉన్నాయో దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. అందువల్ల ప్రశ్న, అందుకే నేను మొదట్లో మీరు అడిగిన ప్రశ్న కాకుండా నేను ఇంకో అంశం చెప్పడం, పొలిటికల్ అంశం చెప్పడానికి కారణం అది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రశంసించడంలో ప్రత్యేకత ఉన్నది. ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ అక్కడ ఉన్నప్పుడు ఎందుకు మోడీ ఎందుకు విమర్శిస్తాడు?